హలో మామ, ఈరోజు ముచ్చటేందంటే మా ఊళ్ళో అయితే చేపలు పట్టిరు మామ. పెద్ద పెద్ద చేపలు పడ్డాయి మామ. అన్న వాళ్ళు అయితే పొద్దుగాల లేచే వరకే ఆల్రెడీ వలలు పడతారు మామ. మేమైతే కట్ట మీదకి పోయి కొద్దిసేపు ఉండి వలలు చూసినాం మామ. అయితే వరిసిరు మామ. ఇక నాకు మనసాక మనం తెప్పేసుకొని లోపలికైతే పోయినా. ఇక నాకు మన చిన్నప్పుడు చేష్టలు ఎట్లుంటాయి, మన తెప్ప కనబడుతుంటే సంబరం అవుతుంది మామ. అట్లా పోయి ఒక రౌండ్ తిరిగి వచ్చిన మామ. నాకు మస్తు ఇష్టం ఇట్లా తిరుగుడు అంటే. మీకు కూడా ఇష్టం అయితే ఒక లైక్ కొట్టి కామెంట్ కొట్టు మామ. ఇప్పుడు ఇట్లనే తిరుగుతారా మామ? నాకైతే మస్తు అనిపిస్తాయి ఇట్లా తిరిగితే. నేనైతే అనుకోలేదు మా ఊర్లో ఇన్ని చేపలు పడతాయని. నా చిన్నప్పటి నుంచి చూడలేదు మామ ఇన్ని చేపలని. మీరు చూడరు మామ ఒకసారి. కొన్ని చేపలు అయితే 10 కిలోలు ఉన్నాయి మామ. మస్తు పెద్దగా ఉన్నాయి. ఇంత పెద్ద ఎప్పుడు చూడలే ఇలా. చెర్ల చేప తింటే మాత్రం కూర మాత్రం మస్తు ఉంటుంది మామ. నాకు మస్తు అనిపిస్తుంది మామ చెర్ల చేప తింటే. మా చేపలు మూత కూడా లేస్తలేవు మామ. ఇంత బరువు ఉన్నాయి మామ. మీరే అర్థం చేసుకోరు ఎంత బరువు ఉంటాయో. ఒక్కొక్క చేప మామ 10 కిలోలు ఉన్నాయి మామ. చూడురు మీకు కూడా కనబడతాయి. మోయలేక సుక్కలు కనబడతాయి మామ చేపలు అయితే. ఒక్కొక్కటి 10 కిలోలు కనబడుతుంది చూడు మామ ఒకసారి ఎట్లుందో. మంది మోసినా కూడా ఎంత బరువు ఉన్నాయో చూడు మామ. అందరికి ఎవరికి కూడా లేస్తలేవు. ఒక్కొక్క చేపను చూస్తున్నా మస్తు అనిపిస్తుంది మామ నాకు. ఇన్ని చేపలు ఒకటేసారి చూసే వరకు నా మనసు అంతా ఆగలే. చేపలు అయితే ఒక దగ్గర వేసినాం మామ. చూడరు మామ మీరు కూడా ఎట్లున్నాయి ఒక్కొక్క చేప. మస్తు అనిపిస్తుంది మామ నాకైతే. నా మనసు ఆక రెండు అయితే కూరగాయ కొనుక్కున్నాం మామ నేను. పులుసు పెట్టుకుని తినాలి మామ, మస్తు అనిపిస్తుంది. మీరు మామ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ కొట్టు మామ.